రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కేసులు పెడతాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను. యాక్చువల్గా ఇతను ఒక్కసారి చాపర్లో వస్తారు, మళ్ళీ తిరిగి చాపర్లో వెళ్ళరన్న సంగతి అక్కడున్న వాళ్ళ నాయకులకి ముందే తెలుసు. అక్కడ మనకి ఆ మీటింగ్ స్పాట్ దగ్గర తలసిల రఘురామ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సాంబశివారెడ్డి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి మనం ఎందుకు ఇక్కడ ఆయన విక్టిమ్ హౌస్కి వచ్చారు, మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా, మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు. అడిగితే విశ్వేశ్వరరెడ్డి చెప్పిన మాట ఏంటంటే, చాపర్ దగ్గరికి నీకు తెలియదా, ఆయన చాపర్లో వెళ్దాం, ఆయన బై రోడ్ వెళ్తాడు. బై రోడ్ చాపర్లో వెళ్ళాలి అనుకున్న వ్యక్తి వితిన్ 10 minutes 15 minutesలో నేను రోడ్డు మీద వెళ్తానంటే జనాలను ఎవరైనా పోగేయగలరా? వితిన్ 15 minutesలో దారి పొడుగునా కావాలని వాళ్ళ నాయకులను పెట్టుకొని చేశాడు. దీనికి ఎందుకు విని అడిగారు. అది 9 kilometers దూరంలో ఉన్న హెలిప్యాడ్. దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము చెప్పి దగ్గరలో హెలిప్యాడ్ పెట్టుకోమని చెప్పి క్లియర్గా ఎందుకు ఇవ్వము, అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అన్నది కూడా లోకల్ ఎస్పీ చాలా క్లియర్గా నాయకులకు చెప్పారు. 9 kilometers అంటే మధ్యలో 2-3 villages ఉన్నాయి, చాలా నేరో రోడ్డు పక్కన చెరువులు ఉన్నాయి, కొంత వరి పొలాలు ఉన్నాయి, అదేవిధంగా 2-3 కొంచెం క్రిటికల్ సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ మధ్య నుంచి వెళ్తే కనుక విఐపికి ప్రాబ్లము, అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగచ్చు, కాబట్టి మీరు నియర్ బై హెలిప్యాడ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి క్లియర్ చేసి, ఆ బ్యారికేడ్ సిస్టమ్ కూడా బాగాలేదు, బ్యారికేడ్ సిస్టమ్ చాలా వీక్గా ఉంది అని చెప్పి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు బ్యారికేడ్ సిస్టమ్ క్లియర్గా పెట్టుకోలే. అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి భద్రతా వైఫల్యం అంటే అది వీళ్ళేమో వందల కొద్ది జనాలేమో సమీకరించుకున్నారు, అది డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారో, ఒరిజినల్గా వచ్చారో, బయట నుంచి వచ్చారో, ఏ నియోజకవర్గాల నుంచి వచ్చారో నెక్స్ట్ ఇష్యూ. కానీ జనాలు అయితే కొంతమంది వచ్చి లిటరల్లీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదండి, ఒక హెలిప్యాడ్ దగ్గరికి మనం ఎంతమంది, ఈ ఫోటో ఒకసారి చూస్తే కనబట్టలేదా, నేను మీకు పంపిస్తానులేండి ఈ ఫోటో. ఇది హెలిప్యాడ్ దగ్గర మనుషులు ఉండే పరిస్థితి, చాపర్ దగ్గర. ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ చాపర్లో వన్ సైడ్ రావడానికి సిద్ధపడే వచ్చాడు ఆయన. మేము అందుకేనండి 1100 మందిని పెట్టాము. 1100 మందిని పెట్టడం జరిగింది. వాళ్ళు వాట్సాప్స్లో మెసేజ్లు పెట్టుకుంటుంటే ముందు రోజు ఎస్పీ అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసాం. ఏమంటే మేము ఎక్కడా కూడా ఎవరిని హౌస్ అరెస్టులు చేయలేదండి, నిర్బంధించలేదండి. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారా లేదా తర్వాత విషయం పక్కన పెడితే వాళ్ళు పూలప్ చేసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, అక్కడ వచ్చేది మీ నాయకుడు, రేపొద్దున ఏదైనా శాంతి భద్రతకు విఘాతం కలిగించవచ్చు అని చాలా క్లియర్గా ఎస్పీ గారు అప్పీల్ పెట్టారు. ముందు రోజు మీడియాలో మాట్లాడారు, ఆ నాయకులు పిలిపించి మాట్లాడారు. అక్కడ బ్యారికేడ్స్ కూడా బాగాలేవని చెప్పింది ఆవిడ. 14 minutes అండి. ఎస్ క్లియర్. నాకు ఒక్కటే, అన్ని పక్కన పెట్టండి, టైమింగ్ అవన్నీ కాదు. విఐపిని తీసుకెళ్ళడానికి పనికిరాని చాపరు పైలట్ ఎలా తీసుకెళ్ళిపోయి అక్కడ ల్యాండ్ చేశాడు, ఒకసారి ఆలోచించండి. దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి చుట్టూను 900 మంది, 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందంటే చుట్టూ 900 మంది పోలీసులు, 2000 మంది పోలీసులు, పరదాలు, 5 సంవత్సరాలు అలవాటు అయిపోయాయి. పాపం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత పోలీసుల మీద బెంగ కొద్ది మాట్లాడుతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తానండి, పోలీసులు మాట్లాడితే పోలీస్ అని పోలీసుల మీద దుమ్మతి పోయడం అనేది మంచిది కాదు. నేను అందుకే చాలా క్లియర్గా ఎంతమంది పోలీసులు పెట్టాను. ఈ రోజుకి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భార్యకి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ తల్లి గారికి సెక్యూరిటీ ఇస్తున్నాం, వాళ్ళ చెల్లికి సెక్యూరిటీ ఇస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బ్రాహ్మణి గారికి సెక్యూరిటీ తీసేశారు, లోకేష్ గారికి సెక్యూరిటీ తీసేశారు, చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించేయమని చెప్పి తగ్గించేస్తే మేము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ విషయం చెప్పి ఆయనకి మళ్ళీ ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవరికండి? ఆయన Z+ సెక్యూరిటీ అండి. ఆయన యాక్చువల్గా ఒక సీఎం సెక్యూరిటీకి వెళ్తే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎస్పీని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని అక్కడ సిచ్యువేషన్ బట్టి, ఒకవేళ బహిరంగ మీటింగ్ అనుకోండి ఇంచుమించు ఒక 1000 మంది వరకు మేము డిప్లాయ్ చేస్తాం. అదే చిన్న మీటింగ్ అనుకోండి చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చేసుకుని, ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేశారో లేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ తగ్గించి డ్రోన్స్ సర్వేలెన్సెస్ మేము పెట్టుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా డ్రోన్స్ సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం, సీసీ కెమెరా సర్వేలెన్సెస్ పెట్టుకుంటున్నాం. అంటే ఫిజికల్గా పోలీసింగ్ చేసే బదులు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం. మీరు ఒక మనిషిని అన్యాయంగా బలిగొంటే మీ ప్రభుత్వం పరామర్శించడానికి వెళ్ళిన వాడి మీద ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ బురద జమ్మాలని, తిమ్మిని బమ్మిని చేయాలని చెప్పని ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నారో
సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటన నుంచి అంటే పర్యటన జరగక ఒక రోజు ముందు నుంచి ఈ రోజు దాకా చూస్తే ఎంత హాస్యాస్పదమైనటువంటి ప్రజలు నవ్వుకునే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని లేదా సత్యసాయి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సూటిగా అడుగుతున్నాం. ఎంత దిగజారి ప్రచారం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు తెలుగుదేశం ఈ కూటమి నాయకులంటే. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఇచ్చే ముందే, షెడ్యూల్ ఇచ్చే ముందే ఒకవైపే హెలికాప్టర్లు వస్తారు, మళ్ళీ కారులో వెళ్తారని ఇచ్చారంటారు. ఇది పచ్చి పాపం కాదు? ఆయన ఏ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరాడో మళ్ళీ పర్యటన ముగించుకునేది కూడా అదే విమానాశ్రయంలో దిగటానికని చెప్పని షెడ్యూల్ ఇస్తే ఒక సైడే షెడ్యూల్ ఇచ్చారని చెప్పి మాట్లాడతారు. విమానాన్ని, హెలికాప్టర్ని ఒకవైపుకే కిరాయి మాట్లాడుకున్నారని మాట్లాడతారు. అంటే ఎందుకు మీకు అంటే ప్రభుత్వం ప్రజలు ఇచ్చింది, అరే మాకు ఇచ్చిన మాట నిలుపుకోండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని ఇస్తే 24 గంటలు దిక్కుమాలిన రాజకీయాల్లో ఈ ప్రభుత్వాన్ని గడిపేటువంటి పరిస్థితి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు, బాధ్యతగా మెలగాల్సినటువంటి మంత్రులు మాట్లాడతారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇలా బరితెగింపు మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారంట హెలికాప్టర్ మీదకి మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జనాలను తోలేమంట, హెలికాప్టర్ని గుద్దిచ్చేసామంట జనాలతో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ హెలికాప్టర్ దిగుతుంది, హెలికాప్టర్ రెక్కలు ఇంకా తిరగటం ఆగవో, మేము జనాలను పంపించేసామంట దానికి రెక్కల కిందకి. హెలికాప్టర్ని గుద్దేశారంట జనమే. ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా చేసుకుంటాడా? మీరు చేయండి చంద్రబాబు ఒకసారి ఎప్పుడన్నా ఎట్లాంటిది. మరి అంతమంది జనం తోస్తే హెలికాప్టర్ తిరగబడితే లోపల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతాడు? అంటే ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా విషం చెమ్మటం, బురద చెమ్మటం, ఇవన్నీ కూడా మీ రాజకీయ అజ్ఞానానికి, అధికార మదానికి రుజువు కాదా నేను అడుగుతున్నాను. హెలికాప్టర్ తోసేస్తే లోపల ఉన్నాడు ఏమవుతాడు? దాంట్లో ఉన్న వైట్ పెట్రోల్ ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడా? అది పేలితే జనం ఉంటారా? మీరు ఉద్దేశపూర్వకంగా డ్రామాలు ఆడటం, లాడ్జింగ్లో క్యాంపులు పెట్టి వాళ్ళకి ఏమేమి ఎర్రేశారో లోకం అంతా తెలుసు. దాన్ని ఒక ప్రజాస్వామ్యం కింద డ్రామాగా చిత్రీకరించడం, మీకు అనుకూలమైన పేపర్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ. ఆ రోజు అమాయకుడు అనేటువంటి ఎన్టీ రామారావు గారిని కాబట్టి బలి తీసుకోగలిగారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు లాగా అభిమన్యుడు కాదు, ఖచ్చితంగా అర్జున్ లాంటోడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ డ్రామాలు, మీ కుట్రలు, వీటన్నిటిని కూడా చీల్చి చెండాడేటువంటి రాజకీయ మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ డ్రామాలు ఇవాళ మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం డ్రామాలని. డ్రామాలంటే అనంతపురం కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకి భద్రత, జైల్లో భద్రత ఏంటి నాకు అర్థం కాదు. ఈయనకి మామూలుగా 2 బిల్డింగులు మొత్తం ఈయనకే ఇచ్చేసేసి అక్కడ జైలు పోలీసులు మినహా, జైళ్ల శాఖ కానిస్టేబుల్ నుంచి అధికారులు మినహా మరొకడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండేటువంటి జైలు గదుల వైపు చూసేటువంటి ఆస్కారం లేకుండా బందోబస్తు ఉంటే జైల్లో డీహైడ్రేషన్, అలర్జీ. ఈ డ్రామా ఎవరిది? అప్పుడు దాకా శుభ్రంగా ఉన్నాడు ఈయన, తిరుగుతున్నాడు. జైల్లోకి వెళ్ళిన తెల్లారి డీహైడ్రేషన్, అలర్జీ. చంద్రబాబు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి, 5 వారాలు కంటి చుక్కలు వాడాలి. ఎల్వి ప్రసాద్ వైద్యులు రివ్యూ షెడ్యూల్. బరువు తగ్గారు, గుండె సమస్యలు పెరిగినాయి. ఎక్కడికి వెళ్ళినా అసలు అంబులెన్స్ ఉండాలి, పక్కన అంబులెన్స్ లేకుండా ఆయన వెళ్ళకూడదు. హైకోర్టుకి చంద్రబాబు తరపున ఇచ్చినటువంటి రిపోర్టులు, మెడికల్ రిపోర్టులు. చంద్రబాబుకి ఏసీ ఏర్పాటు చేయండి జైల్లో. ఈ డ్రామాలంటే, ఈ నాటకాలంటే ఈ కదా. ఈ నాటకాల డ్రామాలను వదిలేసి, ఎందుకంటే అసలు రాజకీయాల్లో డ్రామాలు చేయాలన్నా, నాటకాలు ఆడాలన్నా, ఒకరోజేమో కుడి చేయి సంచిలో పెట్టాలన్నా, ఇంకో రోజు ఎడం చేయి సంచిలో పెట్టాలన్నా. మరి నిన్న ఎడం చేయి పెట్టాం కదా సంచిలో, బాగోదేమో కుడి చేయి పెడితే అని చెప్పనే ఆలోచన కూడా లేకుండా జనాలు నేనేం చెప్పినా కూడా నమ్ముతారులే అని చెప్పి నాటకాలు ఆడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అనేది ప్రజలు మర్చిపోతారనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. హెలికాప్టర్ బద్దలైపోతే, అంటే ఆ విండ్ షీల్డ్ దానికి ఉన్నటువంటి అద్దం బద్దలైపోతే మరి పైలట్లు ఎట్లా వెళ్ళారు అని ఒక తెలివిగల మంత్రి గారు అడుగుతాడు. ఆ మంత్రి గారు అడుగుతారు తెలివిగా, హెలికాప్టర్ విండ్ షీల్డ్ బద్దలైంది అంటున్నారు, మరి పైలట్లు ఎట్లా వెళ్ళారు?
మామూలుగా అయితే 200 కిలోమీటర్లో 100 కిలోమీటర్లో స్పీడ్లో వెళ్తారు. దాన్ని నాటికల్ మైల్స్లో అనుకుంటే 80 90 నాటికల్ మైల్స్ లేకపోతే 100 నాటికల్ మైల్స్లోనే వెళ్తారేమో. అంతే కదా, మరి వేగంగా వెళ్తుంది కదా. రిపేర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? తక్కువ ఎత్తులో వెళ్తారు, కిందకి వెళ్తారు. కారు ఏదైనా రిపేర్ వచ్చింది అనుకో ఏం చేస్తారు? ఎవరన్నా డ్రైవర్ ఎట్టకొట్ట తాడు కట్టుకునో అది కట్టుకునో ఇది కట్టుకునో తోసుకుంటానో గుద్దుకుంటానో తోసుకుంటూ వెళ్తారు కదా నెట్టుకుంటా. మరి హెలికాప్టర్ రిపేర్ అయితే ఇవన్నీ ఎందుకు నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కానీ మీ మంత్రులందరూ కూడా మేము గట్టిగా అది ఏమాత్రం మీకు జ్ఞానం లేదా బుద్ధి లేదా అని అడుగుతున్నాను. హెలికాప్టర్లు విమానాలు ఎవరి పర్యవేక్షణలో ఎవరి నేతృత్వంలో ఎవరి కంట్రోల్లో నడుస్తాయి? డీజీసీ అనే ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది కదా, దానికి మంత్రి అవడం. దానికి మంత్రి అవడంట మీ మంత్రే కదా, మీ తెలుగుదేశపోడే కదా మంత్రి. ఉంటాయి కదా దాంట్లో. హెలికాప్టర్కి నిజంగా అద్దం పగిలిందా బదలలేదా? జగన్మోహన్ రెడ్డి గారు రెండేపులా కిరాయి కట్టాడా కట్టలేదా? బేరం రెండేపులా మాట్లాడుకున్నారా లేదా? కిరాయి రాను పోను మాట్లాడుకున్నారా మాట్లాడుకోలేదా? ఇంకొక బహు తెలివి గల మంత్రి ఒక అతను మాట్లాడతాడు. హెలికాప్టరు కాదు, మంత్రి గారు కాదు, మంత్రి సీఎం కూడా కాదు, అంతకన్నా చాలా పెద్ద వ్యవస్థ. ఈనాడు రాస్తారు ఏంటంటే పోలీసులు హుటాహుటిన హెలికాప్టర్ సంస్థ దగ్గరికి వెళ్ళారు, అద్దాన్ని పరిశీలించారు. ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వెళ్లకుండా వేరే చోటకి వెళ్ళినట్టుగా ఏంది? ఎక్కడికి వెళ్తుంది? హెలికాప్టర్ దగ్గరికి ఎట్ట వెళ్ళారు మరి పోలీసులు? వేరే చోట దగ్గరికి వెళ్తే అంటే ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా. బెంగళూరులో ఒక చార్టర్డ్ ఫ్లైట్ల నుంచి వచ్చే ఎయిర్పోర్ట్ నుంచి ప్లేస్ ఎక్కడైతే డెస్టినేషన్కి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ దానికి వెళ్తారు. ఒకవేళ మళ్ళీ వెనక్కి వెళ్ళే అవసరం లేదనుకో ఏం చేస్తారు? వీళ్ళు రోజు హెలికాప్టర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తారు. ఆ జ్ఞానం లేకుండా పేపర్లు రాస్తారు. ఇంకా ఇవాళ ఈనాడులో రాస్తారు. ఈనాడు పేపర్లో రామోజీరావు గారు అబ్బాయి రాస్తాడు. ఏమని రాస్తారంటే జనాలకి డబ్బులు ఇచ్చి హెలికాప్టర్ మీద పడమని తెచ్చుకున్నారంట. తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు, అట్లా కూడా కాదు, డైరెక్ట్గా కన్క్లూజన్ ఈనాడు పేపర్లో రాస్తారు. జనాలకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు. ఇంత పాపపు రాతలు అవసరమా అని చెప్తున్నాను. మీడియా ముసుగులో ఇంత పాపపు రాతలు అవసరమా అని అడుగుతున్నాను.